టీడీపీ పిఠాపురం నియోజకవర్గ యువ నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మ తనయుడు గిరీష్ వర్మ పుట్టినరోజు వేడుకలను పిఠాపురంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ముందుగా గిరీష్ వర్మతో భారీ కేక్ ను కట్ చేయించారు. అనంతరం గిరీష్ వర్మ చేత పార్టీ యూత్ సభ్యులు భారీ కేక్ ను కట్ చేయించారు. ఈ సందర్భంగా గిరీష్ వర్మను భారీ పులమలలతో పలువురు ఘనంగా సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారీ బాణసంచా కాల్చారు. పిఠాపురం నియోజకవర్గ నలుమూలల నుండి వేలాదిగా పార్టీ శ్రేణులు వచ్చి గిరీష్ వర్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 2014, 2019 ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కష్టపడ్డాను, పనిచేశాను. మరియు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వర్మ గారి యొక్క ఆదేశాల మేరకు మనం కూటమి ప్రభుత్వం విజయానికి యువతతో నాయకులందరితో కలిసి కష్టపడి విజయం సాధించడం జరిగింది. అలాగే ఎస్విఎస్ వర్మ కావ్య ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది పేదలకి మన సహకార్యం చేయడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో మన వర్మ గారు రైతుల కోసం, పేదల కోసం, మన ప్రజలకి అందుబాటులో ఏ సమస్య వచ్చినా ముందుండడం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. ఇదంతా వర్మ గారు, నేను చెప్పేది ఏంటంటే వర్మ గారు అడుగుజాడల్లో నేను కూడా నడుస్తానని మీకు తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో మనకి మంచి జరుగుతుందని కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు.